ఓపెన్ చేస్తే ప్రజాశక్తి పేపర్ ఉండేది, దాంట్లో సినిమా న్యూస్ ఉండేది కాదు. అవును. ఇప్పుడు వేస్తున్నారు, అప్పుడు సినిమా న్యూస్ ఉండేది కదా. అవును. నాకేమో సినిమా పిచ్చి, సినిమాలంటే పిచ్చి, ఇందులో ఆ న్యూస్ ఉండదు, సినిమా న్యూస్ ఉండదు అనుకుంటుండేవాడిని నేను. అంత మంచి వ్యక్తి చేత చిరంజీవి గారి పోస్ట్ ఎందుకు చించిచ్చారు మీరు? అమ్మో ఇది మీకు తెలుసా? ఓకే. హ్మ్. అయితే మనకేంటంటే అండి, ఒక ఏజ్ వరకు మనం తల్లిదండ్రులు భయపడతాము, ఎప్పుడూ భయపడతాము. హ్మ్. కానీ ఒక ఏజ్ వచ్చాక మనం ఒకటి అనుకొని వెళ్తున్నప్పుడు దానికి ఏమన్నా అడ్డం వస్తుంటే మనం ఎదిరిస్తాం. హ్మ్. నేను కంపల్సరీ అవుతాను, మీరు ఎందుకు ఇది చేస్తున్నారని ఒక ఎదిరింపు వస్తుంది. ఆ సందర్భంగా వచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే ఆయనకి ఇష్టం లేదు, ఫస్ట్ ఇష్టం లేదండి, అసలు ఇష్టం లేదు. ఆయనకి ఎందుకు ఇష్టం లేదంటే ఏమైపోతాడో వీడని ఒక భయం. అది ఎవరికైనా ఉంటుంది, ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెటిల్ అయ్యి నిలబడిన వాళ్ళు ఉన్నారు. వీడేమైనా అయిపోతాడేమో, ఏమైనా అయిపోతే మళ్ళీ అందరి ముందు పరువు ఉంటుంది కదా, వాళ్ళ సమస్య అవును. వాళ్ళకి. సో అలాగా ఒకసారి నాకు బాగా ఇదయ్యి మా ఫాదర్ మీద కోపంతో ఏం చేశానంటే, చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్లో ఒక స్టిల్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం పోస్టర్ అది. గ్యాస్ కటర్ బట్ అవును. బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని. ఆ ఫోటో తీసుకొచ్చి అతికిచ్చేసానండి. హ్మ్. ఇక్కడే ఏదైతే మా ఫాదర్ వీళ్ళందరూ ఫోటోలు పెడతారో అక్కడ ఫస్ట్ ఫోటో పెట్టిన తర్వాత అప్పుడు మా ఫాదర్ ఆ రోజు ఏమనలేదండి నన్ను. హ్మ్. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత చిన్న ఏదో డిస్కషన్ వచ్చి ఇదవుతుంది కదా, ఆ సందర్భంలో అప్పుడు ఆ ఫోటో హ్మ్. తీసి చింపి పడేలేదండి. తీసి చింపి ఈయన పెడతాడా నీకు ఫుడ్డు, హ్మ్. ఈయన నీకు ఫుడ్ పెడతాడా, చిరంజీవి నీకు ఫుడ్ పెడతాడా అనేవాడు. హ్మ్. నేనేంటంటే అండి, అంటే ఒక ఏజ్ తర్వాత మనం ఎదిరిస్తాం కదా, పెడతాడు నాకు, ఆయన ఫుడ్ పెడతాడు, హ్మ్. ఆయన పెడతాడు నాకు ఫుడ్ చూడు అనేవాడిని నేను. ఎందుకు అంత ధైర్యం నాకు తర్వాత అనిపించింది, నేను ఎందుకని మా ఫాదర్తో అంత ధైర్యంగా మాట్లాడాను అంటే, ఇండస్ట్రీకి వెళ్ళాలి, నేను నిలబడాలి, నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కసి ఉంది కదండి. కరెక్ట్. కరెక్ట్. అది ఆ టైంకి అనిపించింది అలాగా. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడన్నా చిరంజీవి గారికి చెప్పారా? లేదండి, చెప్పలేదు. నేను చిరంజీవి గారితో ఒకటి ఏంటంటే, నేను ఆయనతో చేశానండి, అప్పటికి నాకు చిత్రం శ్రీను అనే పేరు రాలేదు, నేను అంత మాస్టర్ యాక్టర్ మూవీ అవ్వలేదు. చేశారు. మాస్టర్ సినిమా చేశానండి. మాస్టర్ సినిమాలో యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 95లో వచ్చానండి హైదరాబాద్. అప్పుడు ఏం లేదు, అప్పుడే ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయింది. 95లో వచ్చినప్పుడు అప్పుడు నేను కృష్ణానగర్లో ఉండేవాను ఒక రూమ్లో. హ్మ్. తర్వాత అప్పుడు గాంధీ అని ఏజెంట్ ఉండేవాడండి, అతను చెప్పాడు, మాస్టర్ సినిమా ఓపెనింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడో, వెళ్తే అక్కడ నాకు అప్పుడు లాంగ్ హెయిర్ ఉండేది ఇలాగే, హ్మ్. లాంగ్ హెయిర్ ఉంటే అక్కడ లాంగ్ హెయిర్ జుట్టున్న వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, అప్పటికి నేను ట్రైల్ చేస్తానండి, ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, డాన్సర్గా వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్లో నాకు జుట్టు ఉందని తీసుకెళ్ళేవాళ్ళు. హ్మ్. చాలా చేశానండి, సీరియల్స్ వెనక బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఇక్కడ అన్నీ చేశాను. ఎందుకు రాజీవ్ కనకాల గారును సమీర్ గారు వాళ్ళ ఒక సీరియల్ అండి, బాగా ఫేమస్ అది, ఇప్పటికీ చెప్తా, గుర్తు చేస్తాను. ఆ ససాంగ్ ఉంటుందండి, సీరియల్ సాంగ్లో నేను ఫ్రంట్ డ్యాన్స్ ఆడాను వాళ్ళతో పాటు. హ్మ్. ఆ సాంగ్, ఆ సీరియల్ పేరు గుర్తులేదు, ఫేమస్ సీరియల్ అది కూడా. అలా చాలా చేశాను. అప్పుడు చెప్తే అమ్మో నేను వెళ్ళాలని చెప్పి, నేను అప్పుడు ఏంటంటే ఫొటోస్ అండి, ఇప్పుడు ఫోన్ అంటే ఫోన్ అది కదా, అప్పుడు ఫోటో దిగాల, ఫోటో వెనకాల మన నెంబర్, అది కూడా పీపీ నెంబర్, మన దగ్గర ఫోన్ ఉండదు కదా. అవును. దీనికోసం ఏం చేసేవాడిని నేను, నాకు ఒక కాంటాక్ట్ కావాలి ఎలా అని చెప్పి, అప్పుడు కృష్ణానగర్లో ఒక ఎస్టీడీ బూత్ ఉండేది. హ్మ్. ఎస్టీడీ బూత్లో అక్కడ పని చేసే కొన్ని రోజులు, అంటే పని కంటే బాబాయ్ అంటాం, శంకర్ అని, అతను ఎస్టీడీ బూత్ అది. ఆ పని కూడా దేనికి చేయటం అంటే, నాకు కాంటాక్ట్ నెంబర్ కావాలి, అక్కడ ఫోన్ ఉంది. హ్మ్. సో అక్కడ కొన్ని రోజులు పని చేసేవాళ్ళం అక్కడ. కాంటాక్ట్ నెంబర్ కోసమేనా? కాంటాక్ట్ నెంబర్ కోసం నాకు నెంబర్ కావాలి, నేను ఆఫీస్కి వెళ్తే ఫోటో వెనకాల నేను ఫోన్ నెంబర్ రాసి ఇవ్వాలి. సార్ నేను ఇంకోటి అడుగుతాను. యా అక్కడ పనిచేస్తూ యా టిఫిన్స్ కోసం, ఫుడ్ కోసం 3 hours అక్కడ కూర్చుంటే ఒక పూట ఆకలి తిరద్ది. అంటే ఆ ఫోన్ దగ్గర పని చేస్తే బాబాయ్ అంటూ పని చేసుకుంటూ యా మీకు అవునండి, అది కూడా ఒక కారణమే. ఒక పూట కడుపు నిండద్ది. కడుపు ఫుడ్ ఉంది, మీకు తెలియదు ఇంకా